హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్కే రోజా గారు ఆస్తి వివరాలు గురించి తెలుసుకుందాం. ఆర్కే రోజా గారు 2024లో ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీ పార్టీ తరపున నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తమ ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ వ్యక్తి మీద 45,003 ఓట్లతో ఓడిపోయారు. ఆర్కే రోజా గారు ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన ఎఫిడవిట్ రిపోర్ట్లో పొందుపరిచిన వివరాలు మాత్రమే ఈ వీడియోలో చెప్పబడుతుంది. రోజా గారు పద్మావతి ఉమెన్స్ కాలేజ్ తిరుపతి 1989లో ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకున్నారు. రోజా గారు భర్త పేరు సెల్వమణి. వీళ్ళిద్దరికీ 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. పాప పేరు అనుషా మాలిక్, బాబు పేరు కృష్ణ లోహిత్. ఉంటున్న ఇల్లు డోర్ నంబర్ 10-41-241/5, మండపం రెవెన్యూ ప్రాంతం, వార్డ్ నంబర్ 10, నగరి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9121007979. ఈమెయిల్ ఐడీస్ rkroja@gmail.com, rkroja123@gmail.com, minister.rkroja.yatc@gmail.com, Facebook rojaselvamani.ysrcp, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ rojaselvamani.rk. మరొకసారి గమనించండి, ఈ వీడియో కేవలం రోజా గారు 2024 ఎలక్షన్ కమిషన్కి అప్పుడు సబ్మిట్ చేసిన వివరాలు మాత్రమే. ఇప్పుడు చెప్పబోయే ఖాతాలన్నీ సేవింగ్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్ మొదలుకొనవి. మొత్తం వివరాలు ఇవి. ఐసిఐసిఐ బ్యాంక్ జూబ్లీహిల్స్ బ్రాంచ్లో హైదరాబాద్లోని సేవింగ్ ఖాతాలో 6,58,179 రూపాయల 5 పైసలు. ఎస్బీఐ సెక్రటేరియట్ బ్రాంచ్లో 38,953 రూపాయల 55 పైసలు. ఐసిఐసిఐ బ్యాంక్ అల్వార్ తిరునగర్ బ్రాంచ్లో 1,14,063 రూపాయల 83 పైసలు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మైలపూరు బ్రాంచ్ చెన్నైలో 54,084 రూపాయల 60 పైసలు. ఎస్బీఐ నగరి బ్రాంచ్ రిక్యూరింగ్ డిపాజిట్లో 2,18,000 రూపాయలు. ఇన్సూరెన్స్ పాలసీలు మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు జమ చేసిన ఖాతా వివరాలు. ఇన్సూరెన్స్ పాలసీ ఖాతాలో డిపాజిట్ చేసిన వివరాలు ఇవి. రోజా చారిటబుల్ ట్రస్ట్ 12,20,000 రూపాయలు కార్పస్ ఫండ్ రూపంలో ఉన్నాయి. ఫోనిక్స్ టెక్ బిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్లో 69,135 రూపాయలు ఉన్నాయి. చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వివరాలు. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో రోజా గారు 39,21,120 రూపాయలు. ధనలక్ష్మి శ్రీనివాసన్ చిట్ ఫండ్స్లో 32,90,450 రూపాయలు. రోడ్ వెహికల్స్ మరియు కొన్న సంవత్సరాల వివరాలు. మహీంద్రా ఎక్స్యూవీ 500, ఫోర్డ్ ఎండీవర్ 2007 మోడల్, షెవ్రలెట్ క్రూజ్, ఇన్నోవా క్రిస్టా 2017 మోడల్, ఫార్చునర్ కార్ 2018 మోడల్, మహీంద్రా స్కార్పియో 2015 మోడల్, ఫోర్డ్ ఎండీవర్ 2020 మోడల్, బెంజ్ కార్ సీకేడీ ఎక్స్ 167 మే 2022లో కొనుగోలు చేశారు. ఈసూజీ డీమాక్స్ క్రూ 2019 మోడల్ కొనుగోలు చేశారు. ఇవన్నీ రోజా గారు కొనుగోలు చేసిన వాహనాలు. ఆభరణాలు, బంగారం నాణేలు మరియు విలువైన వస్తువులు వివరాలు మొత్తం రోజా గారి దగ్గర 986 గ్రాములు ఉన్నాయి. స్థిరాస్తుల వివరాలు. ఇమూవబుల్ అసెట్స్, అగ్రికల్చర్ ల్యాండ్ డీటెయిల్స్, వ్యవసాయ భూమి వివరాలు. కీలపట్టు గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి కొన్న తేదీ అక్టోబర్ 3, 2020లో కొనుగోలు చేశారు. కొనుగోలు సమయంలో భూమి విలువ 25,59,400 రూపాయలు. ఈ భూమి సర్వే నంబర్ 3/2 G3C. మొత్తంగా 100 సెంట్లు కొనుగోలు చేశారు. వ్యవసాయ భూములు రెండోది విజయపురం మండలంలో సర్వే నంబర్ 20/2B 21/7, మొత్తంగా 99 సెంట్లు కొనుగోలు చేశారు. స్థలం కొన్న తేదీ జూన్ 15, 2022. కొనుగోలు సమయంలో భూమి విలువ 14,23,800
రూపాయలుగా చూపించారు. వ్యవసాయ భూమిలో మూడవది వీరు కావేరు రాజపురం వద్ద వ్యవసాయ భూమిది. స్థలం కొన్న తేదీ నవంబర్ 19, 2022. సర్వే నంబర్ 185/A. మొత్తం 40 సెంట్లు కొనుగోలు చేశారు. కొనుగోలు సమయంలో భూమి విలువ 15,50,400 రూపాయలు కొనుగోలు చేసినట్లు రిపోర్టులు చూపించారు. ఇది నగరి మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మనం వ్యవసాయేతర భూమి గురించి తెలుసుకుందాం. అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవేంటో, ఏ స్థలాలు కొనుగోలు చేశారో తెలుసుకుందాం. మొదటిగా ప్లాట్ నంబర్ 1490లో సర్వే నంబర్ 115, 117. ఇది గ్రాండియర్ షాద్నగర్ 6 కమ్మందనం గ్రామంలో మొత్తం 7,488 చదురపు అడుగులు కొనుగోలు చేశారు. స్థలం కొన్న తేదీ ఫిబ్రవరి 1, 2013లో. అప్పుడు స్థలం కొన్న విలువ 2,43,777 రూపాయలు. రెండవది ఇంటి స్థలం సర్వే నంబర్ 318/2 మరియు 322 యోగి మల్లారం, తిరుచునూరు, తిరుపతిలో 2,689.47 చదరపు అడుగులు కొనుగోలు చేశారు. స్థలం కొన్న తేదీ సెప్టెంబర్ 24, 2012లో. అప్పుడు స్థలం కొన్న విలువ 9,50,770 రూపాయలు. మూడవది ప్లాట్ నంబర్ 37 సర్వే నంబర్ 42/2C మధురానగర్, పుత్తూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 999 చదరపు అడుగులు కొనుగోలు చేశారు. స్థలం కొన్న తేదీ మే 5, 2014. అప్పుడు స్థలం కొన్న విలువ 1,30,510 రూపాయలు. ఇంకా నాలుగవది ఓపెన్ ల్యాండ్ ఖాళీ స్థలం గచ్చిబౌలిలో ఓపెన్ ల్యాండ్ మరియు రంగారెడ్డి జిల్లాలో ఉంది. 450 చదరపు అడుగులు కొనుగోలు చేశారు. స్థలం కొన్న తేదీ ఫిబ్రవరి 10, 2021లో. అప్పుడు స్థలం కొన్న విలువ 15,90,200 రూపాయలు. ఐదవది పుత్తూరులో ఓపెన్ ఫ్లాట్ ఉంది. సర్వే నంబర్ 23-2 వార్డ్ నంబర్ 38 చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో 3,750 చదరపు అడుగులు కొనుగోలు చేశారు. స్థలం కొన్న తేదీ డిసెంబర్ 10, 2020. అప్పుడు స్థలం కొన్న విలువ 71,67,275 రూపాయలుగా చూపించారు. ఇంతవరకు మనం అగ్రికల్చర్ ల్యాండ్ మరియు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ తెలుసుకున్నాం. ఇప్పుడు రోజా గారి పేరు మీద రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇంక్లూడింగ్ అపార్ట్మెంట్స్ అంటే నివాస భవనాలు మరియు అపార్ట్మెంట్లో ఉన్న వివరాల గురించి తెలుసుకుందాం. మొదటిగా XXX హౌస్ ప్లాట్ నంబర్ 1-16 పంచవటి కాలనీ, మణికొండ, జాగీరు రామచంద్ర నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణలోని 200 చదరపు గజాలు కొనుగోలు చేశారు. అప్పుడు స్థలం కొన్న తేదీ 2013. అప్పుడు స్థలం కొన్న విలువ 1,16,85,000 రూపాయలు. రెండవది XXX హౌస్ నంబర్ 10-14-2041/5 14 వార్డ్, జ్యోతినగర్, సర్వే నంబర్ 89/2A2 నగరి ప్రాంతం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. స్థలం మొత్తం 1,150 చదరపు గజాలు. అప్పుడు స్థలం కొన్న విలువ 1,12,424 రూపాయలు చూపించారు. బ్యాంక్ లోన్స్. రోజా గారి పేరు మీద ఉన్న బ్యాంక్ లోన్స్ గురించి తెలుసుకుందాం. ఎండివర్ కార్ లోన్లో కొనుగోలు చేశారంట 5,30,935 రూపాయలతోని. మరొకటి బెంజ్ కార్ కొనుగోలు కోసం యాక్సిస్ బ్యాంకులో లోన్ తీసుకున్నారు 94,03,252 రూపాయలు. స్థిరాస్తుల విలువ 4,58,43,501 రూపాయి. స్థిరాస్తుల విలువ 3,74,13,532 రూపాయలు. ఇప్పుడు చెప్పినవన్నీ ఆర్కే రోజా గారు 2024 ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన ఎఫిడవిట్ రిపోర్ట్ వివరాలు మాత్రమే. మీకు ఏ రాజకీయ నాయకుడైనా లేదా నాయకురాల గురించైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ JTY న్యూస్ హబ్.